బట్టతల అనేది ఆడవారికి వస్తుందా, ఎందుకు వస్తుంది, వస్తే ఎలా, మనకి సింటమ్స్? ఎస్పెషల్లీ లేడీస్ గురించి చెప్తున్నాను. బట్టతల లేడీస్ లో కూడా వస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ లో మామూలుగా లేడీస్ లో అయితే స్టార్టింగ్ లోనే చూడాలని అంటున్నారు. తెలియదు, ఎందుకంటే హెయిర్ ఇట్లా వెనక్కి వేస్తారు కాబట్టి లేడీస్ లో అనేది తెలియదు. ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారో వాళ్ళు హెయిర్ పార్ట్ ఫస్ట్ స్టేజ్ లో అయినా సరే రివర్స్ చేయలేం కానీ కంట్రోల్ ఏదైనా సరే ఆ బాల్డింగ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. ఎంతవరకు అయిందో అంతవరకు ఆగిపోతుంది, ఇంకా పెరగకుండా మనం దాన్ని పోస్ట్ అక్కడ హెయిర్ అయితే తీసుకురాలేదు. ఒకసారి హెయిర్ రూట్ ఆ రిసెప్టర్ వల్ల హెయిర్ డెడ్ అయిపోతుంది. డెడ్ అయిన ప్లేస్ లో కొంతమంది కొంచెం ఆయిల్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది, సాఫ్ట్ ఉంటుంది అని అంటారు. నిజమే అంటారు? అది హెయిర్ ఆయిల్ అనేది హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూస్ యూజ్ చేయడం కరెక్టేనా? అంటే షాంపూస్ అంటే ఎట్లాంటి షాంపూస్ యూజ్ చేయడం బెటర్? కానీ చాలా మందిని డైలీ వాష్ చేస్తూ ఉంటారు, కొంతమంది వీక్లీ 1 టైం వాష్ చేస్తూ ఉంటారు. ఏది బెటర్ అంటారు అసలు? డైలీ అన్నది వాళ్ళ ఆయిలీనెస్ బట్టి. ఓకే, మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ చాలామంది హెయిర్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, డాండ్రఫ్ ఎలా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా, హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, షాంపూస్ వాడాలా, లేదంటే ఏమైనా ఇంకా థెరపీస్ అంటే ఆయిల్ వాడడం వల్ల ఏమైనా మంచి యూజ్ అవుతుందా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. చాలామంది హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. హెయిర్ అన్నది జెంట్స్ అంటే కాస్త అట్లా ఇలానే వదిలేద్దాం అనుకుంటారు, కానీ అమ్మాయిల విషయంలో అలా జరగదు. హెయిర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందులోని చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయడం ఎలా అనేది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే బట్టతల అనేది ఆడవారికి వస్తుందా, అంటే మగవారికి అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు నిజంగా వస్తుందా, ఎందుకు వస్తుంది, వస్తే ఎలా, మనకి సింటమ్స్? అవునండి, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. హెయిర్ జెంట్స్ కన్నా లేడీస్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే హెయిర్ బ్యూటీ, హెయిర్తోనే బ్యూటీ అనేది వస్తుంది. ఎక్కువ హెయిర్ ఉంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు హెయిర్ లాస్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్ గురించి చెప్తున్నాను. అందులో మనకు జనరల్గా అనుకుంటారు మగవాళ్ళకే బట్టతల ఉంది, మనకు బట్టతల రాదు అని అనుకుంటారు. కానీ చాలామంది చూడరు. కానీ ఒక చాలా రేర్గా వస్తుంది బట్టతల, లేడీస్లో కూడా వస్తుంది. దాన్ని ఫిమేల్ బాల్డ్నెస్ అని అంటారు. అయితే మనకు ఎందుకు కనపడదు అంటే జెంట్స్ బాల్డ్ అయినప్పుడు వాళ్ళకి ఈ సైడ్స్ నుంచి, ఫ్రంట్ నుంచి వెనక్కి వెళ్తుంది. మనకు బయట చూసినప్పుడు ఈజీగా కనిపెట్టచ్చు. ఎందుకంటే ఆ ఫ్రంట్ లైన్ అంటారు దీన్ని. ఆ ఫ్రంట్ లైన్ వెనక్కి వెళ్ళినప్పుడు బట్టతల అనేది క్లియర్ తెలిసిపోతుంది. అదే లేడీస్లో అయితే ఫ్రంట్ లైన్ ఏమి వెనక్కి వెళ్ళదు, కాకపోతే ఈ తల పైన డిఫ్యూజ్గా అంటే అక్కడక్కడక్కడక్కడ పల్చగా అయిపోతుంది. సో వాళ్ళకు ఫస్ట్ స్టేజ్లో కొంచెం పల్చగా అవుతుంది, సెకండ్ స్టేజ్ అని ఉంటుంది ఇంకా ఎక్కువగా పల్చగా అవుతుంది, థర్డ్ స్టేజ్లో బాగా ఎక్కువగా పల్చగా అయిపోతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే గమనించేసరికి కొద్దిగా తగ్గుతుందేమో, మామూలుగా సరిగ్గా తినకపోవడం వల్ల థైరాయిడ్ అది అదర్ రీజన్స్ అని అనుకుంటారు. కానీ స్లోగా అది వైడ్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు గుర్తించి ఇది ఏంటంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తారు. అప్పుడు డాక్టర్ చెప్తారు మీకు బాల్డింగ్ వస్తుంది, మీకు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండొచ్చు, అందుకే మీకు ఇలా బాల్డింగ్ వస్తుందని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. కాకపోతే మనకు అదర్ హెయిర్ లాస్కి బాల్డింగ్కి ఏంటంటే డిఫరెన్స్, అదర్ హెయిర్ లాస్లో హెయిర్ రివర్సిబుల్ అంటారు. అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే మంచి ఫుడ్ తీసుకొని, న్యూట్రిషన్ తీసుకొని, ఏదైనా ఆయిల్స్ వాడినప్పుడు కంప్లీట్గా రివర్స్ అయ్యి కంప్లీట్ గ్రోత్ వచ్చేస్తుంది. కానీ బాల్డింగ్ అలా కాదు. మనం బాల్డింగ్ సెకండ్ స్టేజ్కి వెళ్ళాము, ఖాళీ అయిపోయింది ఎక్కువగా అంటే మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా అక్కడి వరకు ఉంచుకోగలుగుతాం, కానీ రివర్స్గా ఫుల్ గ్రోత్ తెచ్చుకోలేం. అందుకని ఫిమేల్స్లో బాల్డింగ్ లక్షణాలు ముందుగానే కనిపెట్టి మనం దాన్ని ప్రివెంట్ చేస్తే వాళ్ళకు మంచి హెయిర్ అనేది ఇవ్వగలుగుతాం.
ఓకే. మామూలుగా లేడీస్‌లో అయితే స్టార్టింగ్‌లోనే చూడాలని అంటున్నారు. తెలీదు. ఎందుకంటే హెయిర్ ఇట్లా వెనక్కేస్తారు కాబట్టి లేడీస్‌లో అనేది తెలీదు. ఏర్పడదు. ఇంకొక పర్సన్ ఎవరైనా హెయిర్ ఓపెన్ చేసి చూస్తే కానీ తెలీదు కదా! తెలీదు. మామూలుగా ఎదురుగా చూసే వాళ్ళకి ఎవ్వరికి గుర్తుపట్టలేరు. ఎందుకంటే హెయిర్ వెనక్కి వేసేస్తారు. ఆ అంతే. జడలడం వలన వెనక్కి అయిపోతుంది. అందరూ నిజంగా తెలీదు. హెయిర్ ఫాల్ అయినట్టు కూడా నార్మల్ హెయిర్ ఎప్పుడైతే ఫాల్. హెడ్ బాత్ చేస్తారో వాళ్ళు హెయిర్ పార్టిషన్ చేసినప్పుడు ఆ పార్టిషన్ లైన్ అనేది వైడ్‌గా కనిపిస్తుంటుంది. ఓకే. అప్పుడు ఇది ఎందుకు ఇట్లా వైడ్‌గా కనిపిస్తుంది పార్టిషన్ వాళ్ళు గమనించి ట్రైకాలజీ టెస్ట్ చేసినప్పుడు మనకు ఆ హెయిర్ ఫాలికల్స్ చిన్నగా అవ్వడము, బాల్డ్ స్టార్టింగ్ అనేది స్టేజెస్ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక 1 ఇయర్ వరకు రెగ్యులర్‌గా ఒక పర్టిక్యులర్ బాల్డింగ్‌కి సెపరేట్ మెడికేషన్ ఉంటుంది. ఆ మెడికేషన్ అనేది సేఫ్ ఉంటుంది. జనరల్‌గా ఏమనుకుంటారంటే బాల్డింగ్ అనగానే ఇదేదో చాలా హార్మ్‌ఫుల్ మెడికేషన్ ఇస్తారు డాక్టర్స్ అలా అనుకుంటారు. అవును. జనరల్‌గా గూగుల్ చేస్తారు. గూగుల్ చేయగానే గూగుల్‌లో ఒక మెడిసిన్ ఉంటుంది మినాక్సిల్ అలా. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎవరో ఒకళ్ళు రాస్తారు. అది చూసి సరే ఈ మెడిసిన్స్ కన్నా ఇవన్నీ వద్దు, మనం ఏదన్నా వేరే మెథడ్స్‌లో వెళ్దాము అనే ఒక అపోహ ఉంటుంది. ఉండి వాళ్ళు డిలే చేస్తారు. మిగతా అన్ని చాలా రకాలుగా హోమ్ కేర్ వాడడం అలా అయ్యి ఒక 1 to 2 ఇయర్స్ అలా టైం గడిచిపోతుంది. ఆ గడిచిపోయినాక అప్పుడు వచ్చి చూసుకునేసరికి చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయి ఉంటుంది. అవును. అప్పుడు మనం స్టార్ట్ చేసినా కానీ రివర్స్ చేయలేము. కానీ అట్‌లీస్ట్ అక్కడి నుంచి ఇంకా పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో అయినా సరే రివర్స్ చేయలేం గానీ కంట్రోల్ కంట్రోల్ ఏదైనా సరే. యెస్. ఓకే. హెయిర్ ఫాల్ గురించి కూడా మాట్లాడుకుందాం. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొంచెం గతంలో అంటే చిన్నప్పుడు విషయం తీసుకున్నట్లయితే అప్పుడు కుంకుడుకాయలతోని ఇట్లా తలస్నానాలు చేపించేవారు. పోను పోను ఇప్పుడు షాంపూస్ వచ్చేసినాయి. అవి కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయని మనకు తెలిసినా తప్పని పరిస్థితి. సో ఆయిల్ మసాజ్ అని అప్పుడు ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత కాదనుకున్నా 99% హెయిర్ ఫాల్ రేర్ పర్సన్కి వస్తుంది. అంటే ఈ ఏజ్ ఆ ఏజ్ అని సంబంధం లేకుండా ఉంటుంది. అందరూ ఏజ్‌లో సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలమంటారా? జనరల్‌గా హెయిర్ ఒక సింపుల్ 2 రీజన్స్‌గా డివైడ్ చేద్దాం. ఎక్స్టర్నల్ రీజన్స్ అండ్ ఇంటర్నల్ రీజన్స్. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు చెప్పినట్టు కుంకుడుకాయ, షాంపూ, ఎక్స్టర్నల్ డస్ట్, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కండిషన్స్. ఓకే. మనం రకరకాల జెల్స్ పెడుతుంటారు. కొంతమంది స్టైలింగ్ చేస్తుంటారు. సో మళ్ళీ హీట్ పెడతారు. అవును. దాన్ని కర్లింగ్ చేయడం అని, స్ట్రైట్ చేయడం అని, కలర్స్ వేయడం అని వీటి వల్ల ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటారు. అది ఒక 10-15% వరకు డ్యామేజ్ ఉంటుంది. 70-80% కూడా మనకు ఇంటర్నల్ రీజన్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే హెయిర్ అనేది ఇంటర్నల్‌గా రూట్ స్ట్రక్చర్ అనేది రూట్స్ తల లోపల ఉంటుంది. పైన ఉండదు. చాలా డీప్‌గా లోపల ఉంటుంది. సో దాన్ని ఏవైతే ఎఫెక్ట్ చేస్తాయో అవి ఎక్కువగా హెయిర్ లాస్‌ని క్రియేట్ చేస్తాయి. లైక్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా చూసుకోవాలంటే మనం తినే ఆహారము, ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఫాస్ట్‌గా ఏదో నూడిల్స్ తినేసేసి అలా వెళ్ళిపోయినాం అనుకోండి. సో దానివల్ల మనకి డెఫినెట్‌గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇమీడియట్‌గా తెలియదు మనకు. అండ్ లాంగ్ రన్‌లో ఆ న్యూట్రిషన్ అనేది దాని మీద ఎఫెక్ట్ ఇస్తుంది. టాక్సిన్స్ ఉంటాయి. మనకు టెన్షన్స్ కానీ, నిద్ర పట్టకపోవడం, ఈ టాక్సిన్స్ చిన్న చిన్నవి ఫ్రీ రాడికల్స్ అంటారు వాటిని. అవి వెళ్ళి హెయిర్ రూట్స్ దగ్గర డ్యామేజ్ చేస్తుంది. చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్లోగా అయిపోయి లోపల నుంచి రీజన్స్ అనేవి ఉంటాయి. సో అందుకే హెయిర్ ఫాల్ను ఈ ఒక్క మెథడ్లో ద్వారా సాల్వ్ చేయలేం. అనుకుంటాం ఒక ఆయిల్ కొనుక్కొచ్చుకున్నాం, ఇది దీంతో వాడేస్తే అయిపోతుంది. కాదు. హెయిర్ నీడ్స్ ఎవ్రీథింగ్. మీరు కాపర్, మెగ్నీషియం, కాల్షియం, అట్లా ఐరన్ ఎవ్రీథింగ్ కావాలి దానికి ఏదో ఒక విటమిన్ ఇచ్చేస్తాము, బయోటిన్ ఇచ్చేసాము, హెయిర్ పెరిగిపోతుంది కాదు. మనం ప్రాపర్గా అన్ని విటమిన్స్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి మన బాడీకి. ఈవెన్ మన స్లీప్ సైకిల్ బట్టి కూడా హెయిర్ రెస్పాండ్ అవుతుంది. ఓకే. అంటే ఏజ్‌ని బట్టి అట్లా ఏమైనా ఉంటుందా హెయిర్ ఫాల్ అవ్వడం కానీ? ఈ ఏజ్‌లోనే సరే మీరు హెల్తీగా ఉంచుకోవచ్చు. అంతే. 60-70 వచ్చింది, ఆ ఏజ్ వైజ్‌గా కొంచెం హెయిర్ తగ్గిపోతుంది. అది న్యాచురల్‌గా. మనం ఏజ్ పెరిగిపోతున్నాము, ఏజ్ పెరిగినప్పుడు మనం మజిల్స్, బోన్స్ ఎలా వీక్ అవుతాయో హెయిర్ కూడా వీక్ అయ్యి తగ్గిపోతుంది. అది న్యాచురల్. కానీ అప్ టు ఆ ఏజ్ వరకు మనం హెల్తీగా ఉంచుకుంటే హెయిర్ బాగా బెటర్గా ఉంచుకోవచ్చు. కానీ ఎక్సెప్ట్ వన్ కండిషన్, బాల్డ్నెస్. బాల్డింగ్ అనేది మీరు ఎంత హెల్తీగా ఉన్నా సరే, అన్నీ తిన్నా సరే, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే, మీకు అది వంశపారంపర్యంగా వచ్చిన హార్మోన్ను క్యాచ్ చేసేటువంటి రిసెప్టార్స్ ఉంటాయి. ఎప్పుడైతే బాల్డింగ్ అన్న దానికి రిసెప్టార్స్లో మన హార్మోన్ వెళ్ళి అందులో కూర్చుంటుంది. మీరు హెల్తీ ఉన్నారా లేదా సంబంధం లేదు. సో మేల్స్ కంటే టెస్టోస్టెరాన్ ఉంటుంది. అది డిహెచ్టీగా కన్వర్ట్ అయ్యి అది ఆ రిసెప్టార్లోకి వెళ్ళడం వల్ల హెయిర్ బాల్డింగ్ అనేది జరుగుతుంది. మనం ఎంత ఫుడ్ దానికి ఇచ్చినా సరే బాల్డ్ స్లోగా అయిపోతూ ఉంటారు. దానికి మెడికేటెడ్ సీరమ్స్ ఉంటాయి.
అవి పెడితేనే ఆ బ్లాక్ అనేది ఆగిపోయి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆగి ఆ బాల్డింగ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. అంతే. ఎంతవరకు అయిందో అంతవరకు ఆగిపోతుంది. అలా ఇంకా పెరగదు. పెరగకుండా మనం దాన్ని కానీ పోస్ట్పోన్ అక్కడ చేస్తాం. హెయిర్ అయితే తీసుకురాలేం. ఒకసారి హెయిర్ రూట్ ఆ రిసెప్టర్ వల్ల హెయిర్ డెడ్ అయిపోతుంది. హ్మ్. డెడ్ అయిన ప్లేస్లో హెయిర్ రూట్ అనేది మళ్ళీ గ్రో అవ్వదు. హ్మ్. చాలామంది ఏమనుకుంటారు, నాకు ఇప్పుడు పోతే పోయింది, రేపు మళ్ళీ నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను, పిఆర్పి అని జిఎఫ్సి అని ట్రీట్మెంట్ చేయించుకొని నేను మళ్ళీ గ్రో చేసుకుంటాను అనుకుంటారు. కానీ ఒకసారి డెడ్ అయిన హెయిర్ మళ్ళీ ఎప్పటికీ రాదు. హ్మ్. దానికి ఆల్టర్నేట్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. హ్మ్. అంటే మన వెనకాల ఉండే హెయిర్ని హ్మ్. రూట్తో సహా కట్ చేసి మనకి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ ప్లాంట్ చేస్తాం. ఓకే. అంటే అక్కడ హెయిర్ని తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం తప్ప హ్మ్. మనం కొత్త హెయిర్ని తీసుకురావట్లేదు. ఓకే. ఆ హెయిర్ అట్లనే ఉంటుంది. అది గ్రోత్ ఉండదు, ఇంకా ఉంటుంది. గ్రో అవుతుంది, అక్కడ గ్రో అవుతుంది కదా, తీసుకొచ్చి ఇక్కడ రూట్తో సహా పెట్టడం వల్ల ఇక్కడ కూడా గ్రో అవుతుంది. కానీ అక్కడ ఉండదు, ఇంకా ఓకే. అక్కడ మ- ఖాళీ అయిపోతుంది. అవును. అంటే వెనక భాగంలో తీస్తారు మధ్యలో అంతే, నుంచి. అట్లా అది ఎక్కడ ప్యాచెస్ కింద ఉందో అక్కడ మాత్రం కవర్ చేస్తారు. అంటే వెనక మరి చూడరు కాబట్టి ఎదురుగా చూసే వాళ్ళకి ఓకే. ఫ్రంట్లో హెయిర్ అక్కడ కవర్ చేస్తారు. ఎవరి హెయిర్ వాళ్ళకి అంతే. వేరే వాళ్ళ హెయిర్ కూడా ఎవరిది మనం పెట్టుకోలేము. పెట్టుకోలేరు. ఉమ్. ఓకే. దీనికైతే అంతే. సూపర్ సొల్యూషన్ ఉంది, కానీ కాస్త ఇబ్బంది పడే సొల్యూషన్. చాలా ఇబ్బంది. అందుకే ముందే పోకుండా చూసుకోవడం చాలా ఈజీ. బట్ దాన్ని అయితే కంట్రోల్ చేయడం ఏం చేయలేం. బాల్డింగ్ కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మెడిసిన్సే వాడాల్సి ఉంటుంది. అంతే. కంట్రోల్ చేయడం వరకు కానీ అంతే. దాన్ని ఆపలేం. ఆ. అంటే ఆపగలుగుతాం ఆపగలుగుతాం. ఉన్న దానికి మాత్రం. దానికి రీగ్రోత్ అయితే, అంటే దాన్ని తీసుకురావడం చనిపోయిన కానీ, హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ అనేది చేయలేము, అది వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి తప్పదు. ఇంకా తప్పదు. ఇంకా ఆడవాళ్ళు అయితే మాత్రం కనిపించదు. ముందే మగ కొంచెం వాళ్ళ కింద ఈజీగా తొందరగా కనిపిస్తుంది. తెలిసిపోతుంది, తొందరగా వెళ్తాం. వీళ్ళకి కనిపించేటడికి టైం పట్టేస్తుంది. ఓకే. కొంతమంది కొంచెం ఆయిల్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది, సాఫ్ట్ ఉంటుంది అని అంటారు. నిజమే అంటారు అది? హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి కండిషనింగ్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం డెప్త్గా ఆలోచిస్తే, ఇప్పుడు హెయిర్ అనే స్ట్రక్చర్ డెడ్ టిష్యూ, అది హెయిర్ అనేది డెడ్ టిష్యూ. మరి హెయిర్ పెరుగుతుంది కదా అంటారు మీరు. అవును. హెయిర్ పెరుగుతుంది, రూట్లో పెరుగుతుంది. తలలో ఉండే రూట్లో హెయిర్ పెరుగుతూ ఉంది. అది పెరిగిన హెయిర్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే బయటకు వచ్చిన హెయిర్ ఉందో మనం దాన్ని కట్ చేసినా కానీ మనకు పెయిన్ రాదు, మీరు గమనించండి. అవును. ఓకే. అవును. అంటే అందులో లైఫ్ లేదు, ఓన్లీ లైఫ్ ఉంది హెయిర్ రూట్స్లో. ఓకే. ఎప్పుడైతే హెయిర్ బయటకు వచ్చిందో అది ఎక్స్టెండ్ అవుతూ ఉంది. సో ఆ డెడ్ టిష్యూ అనొచ్చు ఒక రకంగా చెప్తే. మన నెయిల్స్ లాగా, నెయిల్స్ కట్ చేసుకుంటాం, అవును. అవునా, అట్లాగే ఈ హెయిర్ కూడా ఒక రకంగా డెడ్ టిష్యూ లాంటిది. మనం దాన్ని ఆయిల్ యూజ్ చేయడం వల్ల దాని షైనింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ హెయిర్ అని మనం ఓపెన్గా బయట తిరుగుతూ ఉంటాం, అవును. డస్ట్, పొల్యూషన్, వీటన్నిటితో రఫ్ అయిపోతుంది. అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్గా దానికి ఆయిలింగ్ చేయడం వల్ల రెగ్యులర్గా దాని లుక్ అనేది చాలా బాగుంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఆయిలింగ్ పెట్టడం వల్ల హెయిర్ గ్రో ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటారు. కానీ అలా ఏమి జరగదు. హెయిర్ గ్రోత్కి ఆయిల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా తక్కువగా, కానీ దాన్ని అందంగా లుక్గా ఉంచడానికి ఆయిల్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆయిల్ పెట్టకపోవడం వల్ల ఈజీగా రఫ్ అయిపోతుంది హెయిర్. ఓకే. హెయిర్ గ్రోత్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయంటారా? నిజంగానే మెడికల్గా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? హెయిర్ గ్రోత్ చేసేటువంటి ఈ మధ్య రీసెంట్గా చాలా కెమికల్స్, అంటే జనరల్గా అనుకుంటారు ఇవేంటి కెమికల్స్ హార్మ్ఫుల్ అని. కాదు, మనం చాలా వరకు న్యాచురల్ నుంచే కెమికల్స్ని క్రియేట్ చేస్తారు. సో ఇవి హెయిర్ రూట్స్ మీద న్యాచురల్గా పనిచేసి దాన్ని స్టిమ్యులేట్ చేసి మంచి గ్రో చేయడానికి చాలా రకాల సేఫ్ మెడికేషన్స్ అనేటివి ఉన్నాయి. అది జనరల్ హెయిర్ కండిషన్లో వాడతాం, లాస్ట్లో ఈవెన్ బాల్డింగ్లో కూడా వాడతాము. కానీ కాకపోతే అందరూ ఏమనుకుంటారంటే ఒక 1 month వాడితే సరిపోతుంది, ఒక 15 days వాడితే సరిపోతుంది అనే అపోహలో ఉంటారు. ఒక 1 month వాడేసాం కదా, చాలా రోజులు వాడేసాము, రిజల్ట్ వచ్చేస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. కానీ హెయిర్కి మినిమంగా 3 months చేస్తేనే రిజల్ట్స్ అనేటివి కనబడతాయి. ఓకే. మనం మినిమం 3 months కంటిన్యూస్గా, 1 month అయిపోయింది ఇంకేంటి రిజల్ట్ అలా చూడొద్దు. కానీ మినిమం 3 months చేసి మనకు రిజల్ట్స్ కనబడడం మొదలవుతుంది. అప్పుడు నెక్స్ట్ 6 months, 9 months, అంత లాంగ్ డ్యూరేషన్ వరకు మనం వాటిని వాడినప్పుడు సేఫే. ఎంత లాంగ్ డ్యూరేషన్ వాడినా అవి సేఫే. కాబట్టి ప్రాపర్గా వాడినప్పుడు మనకు హెయిర్ గ్రోత్ రావడము, ఏదైతే డార్మెంట్గా ఉన్న హెయిర్, మాకు కొత్త హెయిర్ కాదు, లోపల డార్మెంట్గా ఉన్న హెయిర్ బలంగా బయటికి పెరుగుతుంది. ఓకే. అది ఫాస్ట్గా పెరుగుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే హెయిర్ థిక్ అవుతుందో బాగా వాల్యూమ్ ఉన్నట్టుగా కనబడుతుంది. సో హెయిర్లో 2 things ఇంపార్టెంట్, రైట్ మెడిసిన్, కన్సిస్టెంట్గా.
ఓకే. కరెక్ట్ మెడిసిన్ ఉండాలి, కన్సిస్టెంట్‌గా వాడాలి లాంగ్ డ్యూరేషన్ వరకు. అవును. అప్పుడు డెఫినెట్‌గా హెయిర్ రిజల్ట్స్ అనేటివి చూస్తారు. ఓకే. అంటే అందరికీ హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటది. కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటది. హ్మ్. లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు హ్యాపీ. వాళ్ళు ఎప్పటికైనా పెరుగుతుంది ఇంక ఫిక్స్‌డ్. ఈ షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు కూడా లాంగ్ హెయిర్ అవ్వడానికి అవకాశం ఉంటదంటారా? డెఫినెట్‌గా ఉంటుంది. డైట్ ఒకటి, హ్మ్. మెడికేషన్ ప్రాపర్‌గా వాడినప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి లాంగ్ గ్రోత్ చేయొచ్చు. కానీ చాలామంది అంత కన్సిస్టెంట్‌గా 1-2 ఇయర్స్ యూజ్ చేయరు. అప్పుడు 2 ఇయర్స్ అలా ఇన్‌కేస్ 1-2 ఇయర్స్ ఆ! యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. యెస్. డెఫినెట్‌గా రిజల్ట్ ఉంటుంది. ఓకే. గ్రోత్ వాళ్ళు అనుకున్న గ్రోత్ అంటే ఆ! వాళ్ళకున్న హెయిర్ కంటే కొంచెం లాంగ్ అవుతది. యెస్. మరి ఇంకొకటేంటంటే వీళ్ళేం చేస్తారంటే మెడికేషన్‌తో పాటు సరే హోమ్ కేర్ కూడా మిక్స్ చేసుకుందాం. అది హ్మ్. ఇది 2 వాడుకుందాం అని అనుకుంటారు. హ్మ్. జనరల్‌గా డాక్టర్‌ని అడగరు. సో, డాక్టర్ ఇచ్చింది వాడుకొని ఇది 2 వాడితే చాలా ఇంకా బాగా గ్రో అయితుందేమో అవును. అనుకుంటారు. అయితే ఏమవుతుందంటే కొన్ని సీరమ్స్ ఎలా ఉంటాయంటే ఆయిల్‌తో మిక్స్ అవ్వవు. హుహు. మెడిసిన్ అనేది ఆయిల్‌తో మిక్స్ అవ్వదు. హ్మ్. ఆయిల్ పెట్టుకొని దాని పైన సీరం పెట్టుకుంటే 2 పనిచేయవు. అయ్యో! తెలియక 2 యూజ్ ఆ! చేస్తారు. ఆయిల్ యూజ్ చేసినప్పుడు సీరం యూజ్ చేయకూడదు. సీరం వాడినప్పుడు ఆయిల్ యూజ్ చేయకూడదు. ఓకే. సెపరేట్. సెపరేట్‌గా యూజ్ ఈ 2 చేసుకోవాలి. కలిపి యూజ్ చేయడం వల్ల రిజల్ట్ ఆ! రాదు. ఆ సో, విషయం తెలియదు. కొంతమందికి అత్యుత్సాహం ఉంటుంది. ఆయిల్‌లో అవన్నీ జడీబూటీ అని అన్నీ వేసి, అది పెట్టుకొని, మళ్ళీ సీరం పెట్టుకొని, రకరకాలుగా ఎక్కువగా ఓవర్‌గా ట్రై చేస్తుంటారు. ఓకే. అలా కాకుండా ఏది చేసినా కానీ సింగిల్‌గా యూజ్ చేయాలి. ఏదో ఒకటి. ఏదన్నా ఒకటే. సో, అది ఎట్లా పనిచేస్తుందో అది పనిచేస్తుంది. హ్మ్. అట్లా. హుహు. సో, ఎప్పుడైతే బాల్డింగ్ ఉంటుందో, బాల్డింగ్ కండిషన్‌లో హ్మ్. హోమ్ రెమెడీస్‌కు దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఎఫెక్టివ్‌నెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. హ్మ్. బాల్డింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడిసినే వాడాలి. లేదు జనరల్ హెయిర్ ఫాల్ ఉంది. మీరు హోమ్ కేర్ వాడుకోవచ్చు. మీరు మంచి డైట్ తీసుకొని కొంతవరకు మీరు బెటర్ చేసుకోవచ్చు. హ్మ్. కంపల్సరీ మెడిసిన్ అని ఏం లేదు. ఓకే. మెడిసిన్ లేకపోయినా మీరు కరెక్షన్ అవ్వచ్చు. మీరు హ్మ్. తీసుకునే డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల బెటర్ అవ్వచ్చు. హుహు. వీటన్నిటితో కాకపోతే దెన్ డెఫినిట్‌గా మెడిసిన్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఓకే. హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూస్ యూజ్ చేయడం కరెక్టేనా? అంటే షాంపూస్ అంటే ఎట్లాంటి షాంపూస్ యూజ్ చేయడం బెటర్? పాతకాల పద్ధతిలాగా కుంకుడుగాయ, మందారాకు ఇట్లా ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. ఇప్పటికే కంటిన్యూ చేసే వాళ్ళు అవును. ఉండొచ్చు. చాలా మంది కూడా అప్పుడు అవి వాడుతుంటారు. హ్మ్. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ షీకాయ్. లైఫ్‌లో అవన్నీ దొరకవు కొంతమందికి. ఓకే. కొంతమంది ఇలాగ దొరికించుకొని వాడుతుంటారు. హ్మ్. నో ప్రాబ్లమ్. ఇప్పుడు బెటర్. బెటర్‌గా అవి వాడుకోవచ్చు. కానీ అవి దొరకలేని కండిషన్‌లో ఉంటారు. అవి చేసుకోలేని వల్ల మైల్డ్ షాంపూస్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షాంపూస్‌లో ఇంకొకటి పీహెచ్ అని కూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన స్కిన్‌లో ఎలా అయితే హ్మ్. పీహెచ్ అని ఉంటుంది. అలాగే పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ అని ఉంటాయి. అవి హెయిర్‌ని డ్రై చేయవు. ఓకే. ఓన్లీ క్లీన్ చేస్తాయి. హుహు. సింపుల్‌గా. హ్మ్. సేమ్ ఫేస్ వాషెస్ ఉంటాయి చూడండి. హ్మ్. ఫేస్ వాష్ కొన్ని వాష్ చేయగానే బాగా డ్రై అయిపోతాం. కొన్ని హ్మ్. వాష్ చేస్తే అస్సలు క్లీనే అవ్వదు. హ్మ్. అలా కాకుండా పీహెచ్ బ్యాలెన్స్డ్ ఫేస్ వాషెస్ వాడినప్పుడు క్లీన్ అవుతుంది. డ్రై అవ్వదు. ఓకే. అలానే పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ మనం సెలెక్ట్ చేసుకుంటే హ్మ్. మనం డెఫినిట్‌గా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా షాంపూ ఎన్ని రోజులు వాడుకున్నా మనకు నష్టం జరగకుండా ఓహ్! ఉంటుంది. అండ్ మరొకటి హెయిర్‌కి సంబంధించి డాండ్రఫ్ బాగా వింటున్నది. అది కొన్ని షాంపూస్‌తో పోతదని కూడా మనం ఎక్కువగా విన్నాం, చూసాం. వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును. సో, డాండ్రఫ్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత పోతుందా? పోవడానికి ఏం చేయాలి? అసలు రాకుండానే ఫస్ట్ ఏం చేస్తే బెటర్ అంటారు? ఓకే. సో, మీకు ఇది చిన్న డీటెయిల్‌గా చెప్తాను. మీరిందాక అన్నారు కదా! డాండ్రఫ్ షాంపూస్ చాలామంది ఏం చేస్తారంటే, డాండ్రఫ్ కనిపించింది కదా! కంటిన్యూయస్‌గా డాండ్రఫ్ షాంపూస్ కంటిన్యూగా వాడుతుంటారు. హ్మ్. ఈ డాండ్రఫ్ షాంపూస్ వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓహ్! ఎందుకంటే అందులో కెమికల్స్ అనేటివి ఉంటాయి. హ్మ్. ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ హార్ష్ షాంపూస్ హెయిర్‌ని డ్రై చేస్తుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాండ్రఫ్ షాంపూ యూజ్ చేసినప్పుడు ఓన్లీ హెయిర్ స్టాండ్స్‌కి ఆయిల్ పెట్టడము. డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత మళ్ళీ ఇంకొక రెగ్యులర్ షాంపూతో రిన్స్ చేయడం. హుహు. మళ్ళీ వాటర్‌తో వాష్ చేసి ప్రాపర్‌గా చేసినప్పుడు ఆ కెమికల్ యొక్క డ్యామేజ్ అనేది మనం తగ్గించొచ్చు. ఓకే. డాండ్రఫ్ షాంపూల వల్ల. ఏ డాండ్రఫ్ షాంపూ అయినా కొంతవరకు డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే అది స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్‌ని తీయాలి కాబట్టి. అవును. కెమికల్‌ని మైల్డ్‌గా ఉంటే అది డాండ్రఫ్ పోదు. డాండ్రఫ్‌ని చంపాలి కాబట్టి కెమికల్ యూజ్ చేయాలి చేయాలి. తప్పదు. యెస్. హ్మ్. అయితే ఈ డాండ్రఫ్ అనేది స్కాల్ప్ మీద ఒక ఫంగస్ అనేది ఉంటుంది. అది ఓవర్‌గా గ్రో అవ్వడం వల్ల హ్మ్. దానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ కండిషన్స్ ఉన్నప్పుడు అది గ్రో అయిపోతుంది. హ్మ్. అది మనకు ఉంటుంది కరెక్ట్‌గా. అది దాని ఎంత ఉండాలో అంత ఉంటే మనకు డాండ్రఫ్ రాదు. హుహు. దాని నెంబర్ ఎప్పుడైతే పెరుగుతుందో
ఎప్పుడు పెరుగుతుంది? దానికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు పెరిగిపోతుంది. అప్పుడు మనకు డాండ్రఫ్ కనబడుతుంది. ఓకే. మనం ఏదైనా షాంపూ వాడగానే అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. మళ్ళీ దాని ఫేవరబుల్ కండిషన్ వచ్చిందనుకోండి, మంచిగా తేమ, మాయిశ్చర్ అంతా ఉందనుకోండి, స్లోగా డెవలప్ అయిపోతుంది. అందుకే హెయిర్ ఆల్వేస్ మాయిస్ట్ లేకుండా, ఇప్పుడు తలస్నానం చేస్తాం, మంచిగా నీట్గా డ్రై చేసుకోవడము, ఇప్పుడు బయట వర్షంలో తడిచి వస్తాం, తల వాష్ చేసుకొని నీట్గా ఉంచుకోవడం. సో హైజీన్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలా అని చెప్పి విపరీతంగా వాష్ చేసినా కానీ ఇంకా డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది స్కాల్ప్. సో ఓవర్ చేయకూడదు, తక్కువగా చేయకూడదు. ఓకే. చాలా మందిని డైలీ వాష్ చేస్తూ ఉంటారు. కొంతమంది వీక్లీ 1 టైం వాష్ చేస్తూ ఉంటారు. ఏది బెటర్ అంటారు అసలు డైలీ అంటే అన్నది? వాళ్ళ ఆయిలీనెస్ని బట్టి. ఓకే. ఇప్పుడు స్కాల్ప్ బాగా ఆయిలీ అవుతుంది అనుకోండి, చాలా విపరీతంగా ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది, వాళ్ళు డైలీ వాష్ చేసుకున్నా నష్టం లేదు. ఎవరికైతే ఆల్రెడీ డ్రై ఉంది, స్కాల్ప్ ఆయిల్ ప్రొడక్షన్ లేదు, వాళ్ళు డైలీ వాష్ చేసి ఇంకా డ్రై అయిపోతుంది. సో వాళ్ళు వీక్లీ వన్స్ వాష్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్తో పాటు ఇంకొక కండిషన్ ఉంది, సెబోరిక్ డెర్మటైటిస్ అనే ఒక డెర్మటైటిస్ కండిషన్, ఎలర్జిక్ కండిషన్. అది సేమ్ డాండ్రఫ్ లానే కనబడుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే చెక్కులు చెక్కులుగా వస్తుంది, అది పెద్దగా డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా డాండ్రఫ్ ఉంది కదా, నేను వెళ్ళి షాప్లో చూసాను, టీవీలో యాడ్ చూసాను, డాండ్రఫ్ షాంపూ తెచ్చుకున్నా వాడుకుంటున్నాను. కొంతమంది ఆన్లైన్లో చదివి ఆ కిటకొనజోల్ ఉంది కదా, అవి తెచ్చుకొని వాడుకుందాము షాంపూస్ అని వాడుకున్న రోజులు వాడతారు. వాడినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా, కానీ కొన్ని రోజులు ఆపేయగానే మళ్ళీ విపరీతంగా వస్తుంది, మళ్ళీ వాడి చూస్తారు, అప్పుడు మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తుంది. సో వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే ఇది డాండ్రఫ్ కాదు, సెబోరిక్ డెర్మటైటిస్ అని డయాగ్నోస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సెబోరిక్ డెర్మటైటిస్ ఏంటంటే స్కాల్ప్ కండిషన్, దానికి కొన్ని రకాల స్టీరాయిడ్స్ పెట్టడము, కొన్ని రకాల తార్ షాంపూస్ అని రకరకాల అదర్ వేరే ఇంగ్రీడియంట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒక 3 to 6 months రెగ్యులర్గా వాటి మెడిసిన్స్ పెట్టి ఇంటర్నల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చి చేసినప్పుడే ఆ డెర్మటైటిస్ కండిషన్ తగ్గుతుంది. ఓకే. సో అప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది డాండ్రఫ్ తగ్గలేదు అనుకుంటారు, కానీ యాక్చువల్ డాండ్రఫే కాదు. అవును, తెలీదు, ఆ, కన్ఫ్యూజ్ తెలీదు, అవుతుంది. డాండ్రఫే అని చూడడానికి డాండ్రఫ్ లానే ఉంటుంది, అవును. సేమ్, ఏం డిఫరెన్స్ కనపడదు. వాళ్ళకు స్కేల్స్ వస్తున్నాయి, అందులో వస్తుంది, ఇందులో వస్తుంది, కాకపోతే నాకు ఎక్కువగా ఉంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఏమైందంటే ఈ సెబోరిక్ డెర్మటైటిస్ ఫేస్ మీదకి వస్తుంది. అవును. ఇదేంటి డాండ్రఫ్ తలలో ఉండాలి కదా, ఫేస్ మీదకి ఎందుకు డెవలప్ అవుతుంది, ఇయర్స్ వెనకాల ఐబ్రోస్లో అలా ఎక్స్టెండ్ అవుతుంది. సో అలా ఎక్స్టెండ్ అవుతుంది కదా, డాండ్రఫ్ ఇక్కడ కూడా వస్తుంది అని అనుకుంటారు, కానీ అది డాండ్రఫ్ కాదు, స్కిన్ మీదకి ఎక్స్టెండ్ అవుతుంది, అది డెర్మటైటిస్ కండిషన్. ఓకే. అలా వదిలేస్తే కంటిన్యూగా స్కిన్ కి అది అటాక్. చెస్ట్ మీదకి రావడము, నోస్ ఇంకా మిగతా పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే. చాలా డేంజర్ అప్పుడు. ఆ, ఓకే. డాండ్రఫ్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అంటారా? చాలా మంది ఇన్ కేస్ ఒకళ్ళ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోమ్ కానీ వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ వాష్ చేసిన తర్వాత మనకు వేరే కూడా వస్తుంది, కానీ అది ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి ఆ ఫంగస్ అనేది తలలో ఉంటుంది. ఓకే. కాబట్టి రావాలనుకుంటే మనకు ఆ ఫేవరబుల్ కండిషన్ ఉంటే మనకే వస్తుంది, అటాక్ అవుతుంది అంటారు అట్లా నిజంగాను ఒకరి నుంచి ఒకరికి? రావదు. అవదా కోమ్ నుంచి కానీ అట్లా రాదంటారా? లేదు. చాలా మందికి డౌట్ ఉంటుంది, డాండ్రఫ్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. పేర్లు వస్తాయి, లైస్. ఇప్పుడు లైస్ ఒకరికి ఉన్నాయి, వాళ్ళు కోమ్ చేసుకున్నారు, ఆ లైస్ దాని మీద ఉంది, ఆ కోమ్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి. కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి తలలో వచ్చేటి, ఓకే. టీనియా అని, టీనియా క్యాపిటిస్ అని తలలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి, ఎందుకంటే అది న్యాచురల్గా మన తలలో ఉండదు ఆ ఫంగస్. న్యాచురల్ డాండ్రఫ్ కాజ్ చేసే ఫంగస్ మనకు న్యాచురల్గానే ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, టీనియా క్యాపిటిస్ అని, ఆ ఫంగస్ ఓన్లీ కొంతమందికి వస్తుంది. వాళ్ళు కోమ్ చేసుకున్న కోమ్ మనం వాడితే మనకు అది డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చూడండి, అవును. రింగ్ వామ్ అంటారు, అది టవల్స్ చేంజ్ చేస్తారు కదా అవును. ఫ్యామిలీలో అందరూ ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక్క దగ్గర వాషింగ్ కూడా చేస్తారు. అవును. అప్పుడు కూడా ఆ టవల్స్ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యి ఆ టవల్ వాడడం వల్ల వాళ్ళకు స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒక్కరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మిగతా అందరు కూడా కాషియస్గా ఉండండి, రాగానే ట్రీట్ చేసుకోవడం చాలా Better. ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మరొకది హెయిర్ కలర్స్. హెయిర్ తొందరగా ఏజ్తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ వచ్చేస్తుంది చిన్న పిల్లలకి అవును. కూడా, టీనేజ్ వాళ్ళకి. ఇది వరకు గతంలో ఏంటంటే ముసలవాళ్ళు అని ఫిక్స్ అయ్యాక వాళ్ళకి హెయిర్ని బట్టి వీళ్ళు ముసలవాళ్ళు, వాళ్ళ అమ్మ అమ్మమ్మ అనొచ్చు అని ఫిక్స్ అయ్యేవారు. ఇప్పుడు చిన్న పిల్లలు
వాళ్ళ 8th 9th 10th ఉన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కామన్ గా. ఆ, రీజన్ ఏంటి? దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం 2 విధాలుగా ఆలోచిద్దాం. ఒకటి ఫస్ట్ రీజన్ గురించి ఆలోచిద్దాం. హెయిర్ బ్లాక్ ఉండడానికి కారణం మెలనిన్. ఆ మెలనిన్ కొన్ని రకాల టాక్సిన్స్కి ఎఫెక్ట్ అయ్యి మెలనిన్ డెడ్ అవుతుంది. అవ్వడం వల్ల అక్కడ వైట్ హెయిర్ ఫామ్ అవుతుంది. అయితే ఏజింగ్గా పూర్వం ముందేమో ఏజింగ్ ద్వారా ఆ మెలనిన్ అనేది ఇంకా ప్రొడ్యూస్ చేయలేక ఏజ్ అయిపోయి మెలనిన్ తగ్గిపోతుంది. అవును. తగ్గిపోయి వైట్ హెయిర్ అవుతుంది. ఉమ్, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్లీగా 20sలోనే ఉమ్, 20s 30sలోనే ఆ మెలనిన్ ఈ డ్యామేజ్కి గురి అవుతుంది. ఉమ్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అని చెప్పాను కదా. సో మన లైఫ్ స్టైల్, ఫుడ్ తినకపోవడము, అన్ని బ్యాడ్ ఫుడ్స్ తీసుకోవడం, అవి రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ కూడా, ఉమ్, ఇవన్నీ ఏవైతే ఫ్రీ రాడికల్ రిలీజ్ అవుతాయి కదా, అవి వెళ్ళి ఆ మెలనిన్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ అవడం వల్ల తొందరగా మీకు ఆ మెలనిన్ పోయి వైట్ హెయిర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఎర్లీగా మీరు అన్నట్టు 9th క్లాస్లో 10th క్లాస్ లోపలనే వస్తుందంటే అది డెఫిషియన్సీస్ వల్ల కూడా ఓకే. ఉంటుంది. వాళ్ళని మనం డెఫినెట్గా మెడికేషన్ ఇచ్చి, వెరీ ఎర్లీ ఏజ్లో మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. కానీ 20s నుంచి 30-40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఉమ్, వాళ్ళు ఎర్లీగా డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్ పెద్దగా వర్క్ అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ వాళ్ళకి తప్పు కాబట్టి ఉమ్, అవి మార్చింది. మనం ఎంత విటమిన్స్ ఇచ్చినా సరే మళ్ళీ కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది. అవును. ఆ తర్వాత మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఉమ్. అలా. చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం కంట్రోల్ చేయొచ్చు. ఆ, నార్మల్ చిన్న- బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ స్ట్రెస్ లేవు కదా వాళ్ళకి. అవును. వాళ్ళకు ఉండవు. అలా. సో వాళ్ళనైతే కంట్రోల్ చేసి ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు. బ్లాక్ కలర్ అని, బ్రౌన్, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ వాడుతున్నారు. Hmm. మరి అలా వాడడం వల్ల హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ ఉంటుందంటే? డెఫినెట్గా హెయిర్ ఫస్ట్లో వాళ్ళకి తెలియదు, హెయిర్ కలర్ వేస్తూ ఉంటారు. అయితే చాలామంది కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫేస్ బ్లాక్ అయిపోయి వస్తారు. డాక్టర్ గారు నా ఫేస్ బ్లాక్ అయిపోయింది, ఫోర్ హెడ్ ఇట్లా చీక్స్ మీద అని చెప్పి. యాక్చువల్లీ ఆ డై స్లోగా ఆ పిగ్మెంటేషన్ అనేది కాల్సి వస్తుంది. ఈవెన్ బ్యాక్ కూడా లేడీస్లో అయితే హెయిర్ డై కలర్ వేసుకొని వెనక్కి వేసుకుంటారు కదా, బ్యాక్ అంతా కూడా కొంత పిగ్మెంటేషన్ రావడం, నల్లగా మారడము, అక్కడ ఎలర్జీలు ఫామ్ అవడం స్లోగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ హెయిర్ డైలో బ్లాక్ అనేది ఇంపార్టెంట్. బ్లాక్ కలర్ వస్తేనే అందరికీ నచ్చుతుంది. అవును. ఆ బ్లాక్ కలర్ రావాలంటే పీపీడీ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఓకే. అది వేస్తేనే అది బ్లాక్ అవుతుంది. కొంతమంది అంటారు ఇది సేఫ్ అండి అది ఇది అని. బ్లాక్ కలర్ వస్తుందా, డెఫినెట్గా అందులో పీపీడీ ఉంటుంది. పీపీడీ ఉందంటే అది కెమికల్, అది డెఫినెట్గా రియాక్షన్ చేసే అవకాశం ఉంది. అవును. చెప్పలేం ఎవరికి రియాక్షన్. ఇప్పుడు నాకు రియాక్షన్ రాలేదండి, నేను ఫస్ట్ 5 years నుంచి వాడుతున్నాను, నాకు ఇప్పుడు రియాక్షన్ రాలేదంటే ఇప్పుడు రాదని గ్యారంటీ లేదు. సడన్గా రియాక్షన్ మొదలవుతుంది. మనం చేంజ్ అవుతాం, మన బాడీలో అవును. సిస్టమ్స్ చేంజ్ అవుతాయి. Change అన్నప్పుడు నిన్నటి వరకు పడుతున్న హెయిర్ డై సడన్గా ఇవాళ పడకుండా అయిపోతుంది, సడన్గా ఎలర్జీ మొదలవుతుంది, ఇంకా చాలా రియాక్షన్స్ రావడం అవుతుంది. సో ఒకసారి బ్లాక్ కలర్ కావాలనుకుంటే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అందులో పీపీడీ ఉంటుంది. పీపీడీ ఉంది అంటే డెఫినెట్గా అది ఎప్పుడైనా ప్రాబ్లం చేయొచ్చు. మనం ప్రాబ్లం దగ్గర వస్తుంది అంటే మనం పీపీడీకి దూరంగా ఉండడం బెటర్. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంటే హెర్బల్, ఇప్పుడు మెహందీ ఉంటుంది, అవును. వీటితో బ్లాక్ కలర్ రాదు కానీ కొంచెం రెడ్ కలర్గా ఉంటుంది, అవును. కొంచెం దగ్గరగా ఉంటుంది, కానీ అది సేఫ్. మెహందీ కరెక్ట్ చెప్పాలంటే హెన్నా హెర్బల్, స్ప్రే హెన్నా సార్ సేఫ్. సేఫ్. ఎందుకంటే మనకి డ్యామేజ్ అవ్వు. ఎప్పటికైనా కలర్ చేంజ్ అయినా బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వస్తుంది. మళ్ళీ ఎప్పటికీ యూజ్ చేసుకున్న దానివల్ల చేసుకోవచ్చు. హెయిర్ కాకపోతే బ్లాక్ కలర్ అనేది ఒకటి రాదు, అదొక డిసడ్వాంటేజ్. బట్ కలరింగ్లో మాత్రం సేఫ్ అంటే మీకు మెహందీ మెహందీ. సూపర్ వాడొచ్చు అనమాట. సో ఈ వీక్షకులు చాలా మంది హ్యాపీ ఫీల్ అవ్వ ఉండొచ్చు, కలర్స్ బదులు ఇది బెటర్ అని చెప్పి. ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా పెడుతూనే ఉన్నారు హెన్నా అనేది కామన్ గా. ఓకే, ఎన్ని డేస్ అయినా పర్వాలేదు అన్నట్టు. కానీ అది హెల్దీ అంటారా హెయిర్ కి? డెఫినెట్గా హెర్బల్ కాబట్టి నాకు రియాక్షన్ అనేటువంటి ఉండవు, రియాక్షన్ ఉండదు, హెయిర్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉండదు. కానీ పర్మనెంట్ గా మనం బ్లాక్ అయితే చేయలేం, ఏ చేయలేం. కలర్స్ తోనే చేయలేం. పర్మనెంట్ కలర్ అనేది ఎక్కడ ఉండదు, ఒక్కసారి కలర్ చేంజ్ అయిన తర్వాత అంతే అంటారు. సో ఇది కొంచెం బాధాకరమైన విషయమైనా సరే తట్టుకోవాలి అందరూ. సో హెయిర్ గ్రోత్ అయినా హెన్నా పెట్టుకోవడం వల్ల కాస్త ఏంటంటే బెటర్. ఓకే, మీ ద్వారా అంటే కన్సల్ట్ అవ్వడం ద్వారా హెయిర్కి మనం నార్మల్గా మంచి హెల్తీగా ఇట్లా తయారు చేసుకోవచ్చు అంటారా? డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మన హెయిర్ని అయితే
ఓకే. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చూసారు కదండీ! చాలా మందికి హెయిర్‌కి సంబంధించి చాలా చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది? షాంపూస్ ఎలాంటివి వాడితే బెటర్? లేదంటే నిజంగానే ఆడవారికి బట్టతల వస్తుందా అనేది, కానీ వస్తదంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఫస్ట్ స్టేజ్‌లో ఉండగానే కాస్త ఇంకా అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. హెయిర్‌కి సంబంధించి కలర్స్ వాడుతూ ఉంటారు కదా! కానీ కలర్స్ అయితే కొంచెం డేంజర్ అని చెప్తున్నారు కాబట్టి వాటికి దూరంగా ఉండి మనం హెన్నా ఎలాగో వాడతాం కాబట్టి వాటిని ప్రిఫర్ చేయడం బెటర్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.